జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, అసలు సత్యం అంటే ఏమిటి? సత్యాన్వేషణ ఎందుకు జరగాలి? మనిషి జిజ్ఞాసగా ఎందుకు మారాలి? దీని గురించి మనం తెలుసుకోవాలి. సత్యము, సత్య దర్శనము, సత్యాన్వేషణ, జ్ఞానము, జిజ్ఞాస, జిజ్ఞాసి. మనిషి ఉపరితలంలో ఉంటే జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందలేడు. అదే సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే, మూలాలను పట్టుకోగలిగితే తప్పనిసరిగా బయటపడతాడు. బయటపడ్డటువంటి వ్యక్తి సమాజాన్ని బయటపడేస్తాడు. బంధాలలో ఉన్న వ్యక్తి సమాజానికి పరిష్కారాన్ని చూపలేడు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. ప్రపంచ దేశాల మొత్తంలో భారతదేశం అన్ని విధాల అగ్రగామి అంటున్నాం కదా. భారతదేశపు ఋషి సంస్కృతి ప్రపంచానికి తలమానికం అంటున్నాం కదా. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం నాయకత్వం వహించబోతుంది అంటున్నాం కదా. మరి భారతదేశం కంటే ఇతర దేశాలే ఉన్నతంగా ఉన్నాయి కదా. భారతదేశంలో సమస్యల మోతాదు రోజు రోజుకి పెరుగుతుంది కదా. ఇతర దేశాల్లో కూడా దుఃఖము, బాధ, విచారం ఉన్నప్పటికీ ఇంత మోతాదులో లేదు కదా. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మిక గనులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇతర దేశాల నుంచి భారతదేశానికి కొంతమంది ప్రవేశించి భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోవటానికి మూల కారణం భారతదేశంలో ఆధ్యాత్మిక గనులు మానవాళికి ఉపయోగపడనట్లే కదా. కొంచెం ఆలోచించండి. భారతదేశంలో పుష్కలంగా ఆధ్యాత్మిక గనులు ఉన్నాయి. అందుకు సరిపడా సంపద కూడా ఉంది. ఆ సంపదను మనం కాపాడుకోలేకపోయాం కదా. సంపదను కొల్లగొడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాం కదా. సరే, సంపద కొల్లగొట్టబడింది, బాగానే ఉంది. విషపు సంస్కృతి ప్రవేశిస్తుంది కదా. ఋషులు ఏం చెప్పారు? ప్రకృతిని పరమాత్మగా భావించమన్నారు. పాశ్చాత్యులు ఏమంటున్నారు? ప్రకృతి పదార్థం అంటున్నారు. పదార్థాన్ని అమ్ముకుంటూ కొనుక్కుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. పరమాత్మను అమ్ముకోవటం, కొనుక్కోవటం అనేది ఆమోదయోగ్యమా? అందరికీ చెందవలసినటువంటి ప్రకృతిని కొందరు ఎందుకు అనుభవిస్తున్నారు? ఇతర దేశాల వాళ్ళు తప్పు చేశారు, బాగానే ఉంది. భారతదేశంలో ఆ తప్పు ఎందుకు జరుగుతుంది? ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశమే కదా. ఈ భారతదేశంలో ఆ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? పాశ్చాత్య దేశాల యొక్క విషపు సంస్కృతి భారతదేశాన్ని కబళించి వేసింది కదా. ఇవాళ ఏ రూపంలో, ఏ కోణంలో ఆలోచించినా పరిష్కారం అనేది లభించడం లేదు కదా. పరిష్కారం లేనప్పుడు మనిషి నిరాశకు, నిస్పృహకు లోనవుతాడు కదా. కాబట్టి అన్నీ ఉన్నటువంటి భారతదేశమే ఎన్నో బాధలు పడుతున్నప్పుడు భారతీయులు అనుసరించేటటువంటి ఆధ్యాత్మిక విధానంలో కూడా ఎక్కడ లోపాలు ఉన్నట్లే కదా.
లోపాలు ఉన్నప్పుడు, సమాజానికి ఉపయోగపడనప్పుడు దాన్ని ప్రచారం గావించడం అనేది ప్రమాదమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మూల కారణాన్ని గురించి తీవ్రంగా కసరత్తు చేయాలి. మూల కారణాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి పొందాలి. ఆ తర్వాత ఆచరించే విధానాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయాలి. ముందు ఒక విషయం చెప్పండి, అసలు భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు? భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు అని చెప్తున్నాము. అది సత్యమే. భగవంతుడు కంటికి కనిపించడు కదా, గుణాతీతుడు కదా, ఆకారం అనేది లేదు కదా. ఆ విషయం ఎప్పుడో బహిర్గతమైంది కదా, అది వాళ్ళ అవసరమే కదా. గతంలో ఆచరించలేకపోయినా ప్రస్తుతం అవసరం వచ్చింది కాబట్టి మరి ఆచరించాలి కదా. ఎందుకు ఆచరించడం లేదు అంటే సత్యం పూర్తిగా వక్రీకరించబడింది. సత్యం వక్రీకరించబడితే అది మానవాళికి ఉపయోగపడదు కదా. కాబట్టి సఫరింగ్ ఎందుకుంది? ఋషులు సఫరింగ్లో ఉండి భగవంతుని బహిర్గతం చేశారా? లేదే. వాళ్ళు సమూలంగా బయటపడి భగవంతుణ్ణి బహిర్గతం చేశారు. బంధాలలో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తికి స్వేచ్ఛనివ్వలేడు కదా. స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి మాత్రమే ప్రపంచానికి స్వేచ్ఛను అందిస్తాడు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆలోచించండి. అందరూ స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నారు, స్వేచ్ఛను గురించి ప్రచారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గమే సమూల శాశ్వత పరిష్కారం అంటున్నారు. చాలా మంది ఆచరిస్తున్నారు. మరి అనుభవంలోకి ఎందుకు పొందలేకపోతున్నారు? అది సత్యమైతే తప్పనిసరిగా అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి రావట్లేదంటే అది సత్యం కాదు కదా. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది సత్యము. దాన్ని మార్చవలసిన అవసరం లేదు, వక్రీకరించవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు మరి ఆచరించలేకపోతున్నారు? మనిషికి తెలివి మీద సంపత్తి ఉంది కదా. ఏది కావాలో దాన్ని పొందగలుగుతాడు కదా. ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేస్తాడు కదా. అంత సమర్థత ఉంది కదా, అంత స్థాయి ఉంది కదా. మరి సఫరింగ్ వైపుకి ఎందుకు వెళుతున్నాడు? ఆనందం వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు? అందుకు మూల కారణం ఏంటి? ఆనందం వైపుకు వెళ్ళనప్పుడు ఆనందం ఎలా వస్తుంది? ఆనందం రావాలంటే ఆనందాన్ని గురించి అన్వేషణ చేయాలి, ఆనందాన్ని గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుభవం పొందాలి కదా. ఒకవైపు భౌతికవాదం మానవ జాతిని పట్టి పీడిస్తుంది, మరొకవైపు ఆధ్యాత్మిక దండలు ఉన్నప్పటికీ అవి మానవాళికి ఉపయోగపడటం లేదు. ఇక మనిషి పరిస్థితి ఏమిటి? ప్రకృతి చిన్నాభిన్నమైపోతున్నా సరే ఎవరికి చేమగొట్టినట్టు కూడా లేదు కదా. ప్రకృతి సర్వనాశనం అయిన తర్వాత మనిషికి ఇక మిగిలేది ఏమిటి? ఆలోచించండి.
మనిషికి మిగిలేదేమీ లేదు కదా. అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ మానవుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడంటే ఋషులు చేసినటువంటి ఆ ప్రయత్నం కూడా సమూలంగా వైఫల్యం చెందినట్లే కదా. ఆలోచించండి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. కానీ భగవంతుని ఎవరు స్వీకరించలేకపోతున్నారు కదా. భగవంతుడంటే సత్యం కదా. సత్యాన్ని స్వీకరించలేకపోతున్నారంటే సత్యం కోసం ప్రయత్నం చేయటం లేదంటే, సత్యాన్వేషణ జరగటం లేదంటే, మనిషి భౌతికవాద మొత్తం వైపుకే పరుగులు పెడుతున్నాడంటే, ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నాడంటే అతని ద్వారా ప్రపంచానికి న్యాయం జరగదు కదా. కాబట్టి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో తారాస్థాయికి చేరినటువంటి పాశ్చాత్య దేశాలు కానీ, ఎంతో విలువైనటువంటి ఆధ్యాత్మిక గనులను బహిర్గతం గావించినటువంటి ఋషులు కానీ, ఆధ్యాత్మిక మార్గం కానీ ప్రపంచం ఉపయోగపడకపోతే ఇంకా ప్రత్యామ్నాయం ఏమిటి? ఆలోచించండి. ప్రత్యామ్నాయం లేకపోతే పరిస్థితి ఏమవుతుంది? మనం అలాగే కూర్చున్నాం అనుకోండి, చాప కిందకు నీరులాగా ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు మనం చేతులు ఎత్తేయాల్సిందే కదా. ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా ప్రయత్నాలు జరగటం లేదంటే మనుషులు ఎక్కడో నిర్లిప్తతో ఉన్నట్లే కదా, ఉదాసీన వైఖరితో ఉన్నట్లే కదా, సోమరతనంతో ఉన్నట్లే కదా, బద్ధకంతో ఉన్నట్లే కదా. అటువంటి పరిస్థితులలో ప్రపంచం ఏమైపోతుంది? ఆలోచించండి. విచక్షణ కోల్పోయినటువంటి మానవుడు చెయ్యకూడని పనులు చేస్తున్నప్పుడు పరిష్కారం ఎలా లభిస్తుంది? ఆలోచించండి. కాబట్టి భగవంతుని బహిర్గతం చేసినప్పటికీ ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయటంలో ఎక్కడ వైఫల్యం జరిగింది. అందుకే నేను మరలా చెప్తున్నాను, సత్యాన్వేషణ జరిగినప్పటికీ, సత్యం బహిర్గతమైనప్పటికీ అది ప్రపంచానికి సత్యవంతంగా అందించబడలేదు, వక్రీకరించబడింది. మనం పరిష్కారానికి వెళ్ళాలంటే అదే విధానాన్ని ప్రపంచానికి అందించడం కాదు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. అదే నా జీవిత లక్ష్యం, అదే నా జీవిత ఆశయం. అందుకోసమే గురు సందేశాలను ప్రారంభించాను. కాబట్టి ఒక విధానం ద్వారా పరిష్కారం లభించినప్పుడు అదే విధానాన్ని పట్టుకుని ఎందుకు ముందుకెళ్ళాలి? భారతదేశానికి ఆధ్యాత్మికతే శాపం అని చెప్పి గతంలో నేను చెప్పాను కదా. ఇతర దేశాల్లో ఆధ్యాత్మికత లేదు, భౌతికవాదం ఉంది. వాళ్ళు ఉన్నతంగా జీవిస్తున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం ఉంది, కానీ వీళ్ళు విపరీతంగా బాధలు పడుతున్నారు. మరి విలువైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఉన్నప్పటికీ సఫరింగ్ పెరుగుతుందంటే, బాధలు పెరుగుతున్నాయంటే ఆ మార్గంలో ఉపయోగం జరగనట్లే కదా. ఇతర దేశాల్లో భౌతికవాదం అంటున్నారు. ఆ దేశాలన్నీ కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నాయంటున్నారు. మరి వాళ్ళు బెటర్గా ఉన్నారు కదా.
మన పట్టికలో భారతదేశాన్ని చూస్తే ఇది ఎక్కడో బలహీనంగా ఉన్నట్టు రుజువు అవుతుంది కదా. అంటే భారతీయులు భౌతికవాదాన్ని జీర్ణించుకోలేకపోయారు, ఆధ్యాత్మికతను అందుకోలేకపోయారు. ప్రస్తుతం భౌతికవాదం విపరీతంగా పెరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. కానీ భౌతికవాదాన్ని ఆధ్యాత్మికత ఎందుకు అడ్డుకోలేకపోయింది? మూల కారణం ఏంటి? ఆలోచించండి. ప్రమాదకరమైనటువంటి భౌతికవాదాన్ని మానవుడు ఆచరిస్తున్నాడంటే దాన్ని అడ్డుకోవటం కోసం వెలుగులోకి వచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గం బలహీనపడుతుందంటే, ఫలితం రావటం లేదంటే మనం ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి కదా. ఏమిటి అధునాతనమైనటువంటి విధానం అంటే, పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదకరమే. అతిగా ఉన్న దాన్ని మనం ఆచరించడం ద్వారా ఫలితం రాదు, పరిమితంగా ఉన్నటువంటి దాన్ని ఆచరించడం ద్వారా తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. పరిమితంగా ఉంటే ఔషధమే, అతిగా ఉంటే విషం కదా. కాబట్టి ఆధ్యాత్మిక విధానాన్ని సరిచేయాలి, భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని మనం తెలియజేయాలి. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి గురూజనై సంస్థను స్థాపించిన తర్వాత భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి కొంతకాలం ప్రచారం చేశాను. తర్వాత అనుభవాన్ని పొందిన తర్వాత ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి కూడా ప్రచారం చేశాను. నేను చెప్పేది ఏమిటంటే, రెంటిని కలుపుదాం, సమన్వయం చేద్దాం. శారీరక అవసరాలు తీరాలి, భౌతిక అవసరాలు తీరాలి. భౌతిక అవసరాలు పెరుగుతూ ఉంటే శారీరక అవసరాలు తగ్గుతాయి. శారీరక అవసరాలే ముఖ్యం అనుకుంటే భౌతిక అవసరాలు సరిపోకపోవచ్చు. రెండింటిని సమన్వయం చేసుకోవాలి, రెండింటిని పరిమితంగా ఉంచుకోవాలి. అదే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. కాబట్టి సత్యం సత్యం సత్యం, ఒక మాట చెప్తాను, సత్యమే భగవంతుడు. భగవంతుడు సత్యంలోనే ఉన్నాడు. సత్యాన్ని గురించి అవగాహన అయి అనుభవం పొందిన తర్వాత భగవంతుని గురించినటువంటి ఆలోచనలు ఉండవు. అదే ఆత్మస్థితి అవుతుంది. ఎవరైనా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారంటే అతడు తప్పనిసరిగా ఆత్మస్థితికి చేరినట్లే కదా. భగవంతుని నుంచి అన్వేషణ చేయటం ద్వారా శక్తి ఎంత కోల్పోతున్నారో ఆలోచించండి. అంతరంగంలో అసంతృప్తి ఉండి భగవంతుడి ద్వారానే పరిష్కారం అవుతుందనేటటువంటి భావనతోటి భగవంతుడి కోసం పరుగులు పెట్టి చివరికి కలిసిపోతున్నారు కదా. అందువల్ల మనం జీవన విధానంలో మార్పు తెచ్చుకోవాలి, ఆధ్యాత్మిక విధానంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలి, భౌతికవాదపు మత్తుకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి. అప్పుడే తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది. అందువల్ల సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం అనేటటువంటి అంశాన్ని పరిగణనలోనికి తీసుకోగలిగితే ఆ మార్గం సులభతరం అవుతుంది, ఆధ్యాత్మిక మార్గం సులభం అవుతుంది. సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం.
ఆ సత్యం కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఎక్కడ గాడి తప్పామో తెలుసుకుంటే చాలు. పొరపాటును తెలుసుకొని సరిదిద్దగలిగితే చాలు. ఎప్పుడైతే పొరపాటును సరిదిద్దుతామో అప్పుడేమవుతుంది? సఫరింగ్ అనేది ఉండదు కదా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని అందిస్తాడు, అసంతృప్తిగా ఉన్న వ్యక్తి అసంతృప్తిని అందిస్తాడు, ఆనందంగా ఉన్న వ్యక్తి ఆనందాన్ని అందిస్తాడు. సంపూర్ణ స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తి స్వేచ్ఛను అందించగలుగుతాడు. ఇది మామూలు విషయం కాదు. మన అంతరంగంలో ఏది ఉంటే దాన్ని అందించగలుగుతాం, కానీ అంతరంగంలో ఒకటి ఉంటే మరొక దాన్ని అందించడం సాధ్యం కాదు కదా. కాబట్టి కసరత్తు జరగాలి. ఈ కసరత్తుకి మన శక్తి కూడా సరిపోవచ్చు. ఎందుకంటే అనంతమైనటువంటి ప్రపంచాన్ని కేవలం పరిమితమైనటువంటి భాషలో స్పందింపజేయటం అనేది మామూలు విషయం కాదే. అందువల్ల నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఫలితం మాత్రం వస్తుంది, బలమైన పునాది ఏర్పడుతుంది. విత్తనాలు నాటబడతాయి, భవిష్యత్తులో ఫలాలు అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం అందరూ కూడా సత్యాన్వేషణ వైపుకి వెళుతున్నారు, కానీ అది బాహ్య ప్రపంచంలో లేదని తెలుసుకోవటం లేదు. మన మీద మనకే ప్రయోగం జరగాలి. సత్యాన్వేషణ అంతర్ముఖం ద్వారా సాధ్యమవుతుంది తప్ప బాహ్యముఖం ద్వారా సాధ్యం కాదు కదా. అందువల్ల బాహ్యముఖంలో ఉండి సత్యాన్వేషణ కొనసాగించడం ద్వారా సత్ఫలితం రాకపోగా ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం కూడా భగవంతుడి యొక్క అన్వేషణలో బాహ్యముఖ ప్రయాణాన్ని అనుసరిస్తుంది తప్ప అంతర్ముఖానికి మళ్ళటం లేదు. నేను ఎవరో అనేటటువంటి అంశాన్ని మరుగునపరిచి ఎంత కృషి చేసినా ఆ కృషి మొత్తం బుడిదల పోసిన పన్నీరు అవుతుంది కదా. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఇక సాధన లేదు కదా, ప్రయాణం ఆగిపోయినట్లే కదా, జిజ్ఞాస లేనట్లే కదా, సత్యాన్వేషణ ముగిసినట్లే కదా. దీన్ని మనం ప్రపంచానికి తెలియజేయగలిగితే, మనవంతు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే, సఫరింగ్ను చూసి మనం కలత చెందకూడదు, బాధపడకూడదు, ప్రతిచర్యను చూపకూడదు. మూల కారణాన్ని తెలుసుకోవాలి. సత్యాన్వేషణ ద్వారానే అది సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అటువంటి సత్యాన్వేషణ ద్వారా మనం అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.